ప్రవీణ్ పగడాల గారి మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా క్రైస్తవ మతస్థులకు మాత్రం ఈ మరణం పైన చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు వారికి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నాయి? అతను సడన్ గా చనిపోయాడన్న వార్త విన్న తర్వాత నుంచి మాకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నాయి? అది సహజ మరణమేనా, లేకపోతే అంటే డాక్టర్స్ కానీ ఇతరులు తెలిపినట్టుగా అది యాక్సిడెంటా, లేకపోతే ఇంకేం అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో మ్యామ్ చెప్పండి, పాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు మరణించడం జరిగింది, దాని పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రవీణ్ పగడాల గారు మరి ఎప్పుడు డిబేట్లో ఉన్నా కానీ ఎవరిని కూడా నొప్పించేవారు కాదు. రెండవది, ఆయన సత్యం కొరకు చాలా తేటగా చెప్పి సత్యాన్ని తెలియజేసేవారు. మరి ఆయన మరణం మాకు చాలా విచారం. ఎందుకంటే మరి క్రైస్తవ సంస్థలు కానీ పాస్టర్స్ కానీ ఎవ్వరికి ఎప్పుడు కూడా హాని చేయలేదు. చంపే అధికారం ఏ మతం ఉన్మాదులకు కూడా లేదు. ఆయన మరణాన్ని మేము చూసినప్పుడు, వీడియోస్ చూసినప్పుడు అది యాక్సిడెంటల్గా అయితే లేదు, అది ఒక హత్యగానే అనిపిస్తూ ఉంది, అనుమానాస్పదంగానే ఉంది. పగడాల గారు చనిపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఆయన సత్యాన్ని మరి చాలా క్లియర్గా చెప్పేవారు. ఈ మతమున్మాదులు ఎవరైతే ఉన్నారో వారి సత్యాన్ని అంగీకరించరో, సత్యమును ఒప్పుకోరో, సత్యంలోకి రారో. ఇలాగ సత్యంలో నడిచే వారిని చంపే అర్హత కూడా ఎవ్వరికీ కూడా లేదు. ఏ క్రైస్తవ సంస్థ కూడా ఎప్పుడు కూడా మరి మత మార్పులు అనేది చేయలేదు. కానీ సమాజానికి మేలు చేసినట్లుగానే మీకు చరిత్రలు చూస్తే తెలుస్తుంది. మరి విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ మరి ఎన్నో సంస్థలకు సహాయం చేసినట్లు కానీ మరి చూస్తామన్నా పగడాల గారి అది యాక్సిడెంట్ కాదు, కానీ ప్రవీణ్ గారిది అది అనుమానాస్పద మృతిగా మేము భావిస్తున్నాం. ఆయన మరణానికి మరి సంతాపం తెలియజేస్తున్నాం. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం 3:30 గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు, ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని. ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. 24 hours తర్వాత నేను మరలా ఈ విషయం ఫాలో అప్ చేస్తాను. ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి. యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన ఒక డిబేటర్, ఆయన చాలామందికి ఆయన సుపరిచితం. సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి, ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి. ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయిందే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను. ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు. ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి. ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు. సో ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, చట్టం కానివ్వండి, సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేమందరం కోరుతున్నాం. సో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ. సో ఎక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు? ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు, సో ఏమీ లేవు. సో ఎందుకు ఆ దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఫ్యూచర్ బాడీ
చెప్పేసి వీఆర్ దానికి మార్నింగ్ చేసి నేనే వీళ్ళ బంధువులను పిలిపించారు కదా కొలీగ్స్. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. మరి ఈ విషయంలో డిఫరెంట్గా కేస్ ఫైలింగ్ దగ్గర నుంచి దిస్ ఈస్ డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరు అడ్మైర్ చేసే వ్యక్తి. మా పక్కన ఉన్న వాయిస్ అరవడం మాకు చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా మీరు కేసు వాటిని మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్టర్ ఆ సీసీ ఫుటేజ్ ఒక 20 అవర్స్ వైష్ణవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది. నాయకులందరూ అదే కోరడం జరిగింది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి రక్త సంబంధికులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము అని పోలీసు వారు తేల్చి చెప్పేశారు. సో వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన. సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ. సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే కనుక మనం దాన్ని ఒప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్. ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే. సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు. చాలా కష్టపడ్డారు. పోలీసు వారికి తెలియజేశారు. అలాగే ఏబిఎన్ వారు వచ్చారు, TV9 వారు వచ్చారు, RTV వారు వచ్చారు. వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరి గొంతు వినిపించడం జరిగింది. వాళ్ళు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలీదు. వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను, మేమందరం ఆశిస్తున్నాం. రైట్. ఇక క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే, ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో దాడులు జరగడం, ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది. సో మనందరం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టాడట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం. ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో గాని ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం. అంతవరకు మౌనంగా, వినమ్రంగా, విధేయతగా ఉండండి. పోలీసు వారు చెప్పినట్టే వినండి. దయచేసి ఇంకేం చేయొద్దు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. అలాగే ఇప్పుడు ఏ ఛానల్స్ లో అయితే వెళ్తున్నాయో ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. ఖచ్చితంగా మా నుంచి పోస్ట్ వస్తుంది, అధికారికంగా పోస్ట్ వస్తుంది. ఒకవేళ పోస్ట్ మార్టం నివేదిక ఇస్తామని చెప్పారు, సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు, వీరయ్య గౌడ్ గారు, ఐ థింక్ సిఐ గారు అనుకుంటాను ఆయన, సిఐ వీరయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే, సార్ మా దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి మీ నాయకులందరికీ అప్పగిస్తాం. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే క్లూస్ టీం మొత్తం వెళ్తుంది అక్కడికి. అంత క్లియర్ చేసిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేశాకనే మేము విశ్రమిస్తామని చెప్పారు ఆయన. కాబట్టి వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి, మీడియా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఈ ఇష్యూ, ఆయన అనుమానాస్పద మృతి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు స్పందించాలి. స్పందించి
ఇది మాత్రమే కాదు, నిన్న ఇక్కడ రాజమండ్రిలో పోరాటం జరిగింది. హలో నెన్ గారు కానీ నాయకులందరూ, సిన్హా గారు, వీళ్ళందరూ కలిసి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ధవళేశ్వరంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అది ఆయనకేం కొత్త కాదు. మనకి వినడం పాత అయిపోయింది, ఆయనకి అనడం పాత అయిపోయింది. ఎందుకు ఇన్నాళ్ళు మనం మౌనంగా ఉన్నాం కాబట్టి. నేను అందుకే చెప్పాను, గతంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పాను. హలో నెన్ గారు నేను కూడా మాట్లాడుకున్నాం, సార్ దీని మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది. సో కాబట్టి వీటి దృష్ట్యా ఇది కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయము, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి. ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్. ఏమండి, కొన్ని ప్రశ్నించలేము, కొన్ని దేవుణ్ణి అడగలేము. ప్రవీణ్ పగడాల అండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల. మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు కానీ మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్. సో ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి. ఐ ప్రే దట్ గాడ్ విల్ కంఫర్ట్ ద ఫ్యామిలీ. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద ఫ్యామిలీ అండి. వీ హ్యావ్ లాస్ట్ అ వండర్ఫుల్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ముఖస్థుతి, అసలు ఎంత డేరింగ్, డాషింగ్, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడంటే పాస్టర్. అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. సో కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి దయచేసి. ప్రతి ఒక్కరు, క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది. ఇలాంటి ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు. అనేక డిబేట్స్, అటు బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళతోటి చాలా మందితో డిబేట్స్లో కూర్చొని, రక్షణ టీవీలోని కూడా అనేక సార్లు అనేక డిబేట్స్లో, అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలా మందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబిల్. we've lost a wonderful man of God అండి, గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను. అండి, ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ అండి, ప్రే ఫర్ ద ఫ్యామిలీ. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద న్యూస్. మరి మీకు తెలిసిందో లేదో, ఐ రియలీ డోంట్ నో, బట్ దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హీ వాజ్ అ గ్రేట్ అసెట్ మన క్రిస్టియన్ ఫ్యామిలీకి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ హీఈస్ నాట్ ఇన్ అవర్ మిడ్స్. సో ఇందాకే నేను బెన్హర్ బ్రదర్ కూడా కాల్ చేసి మాట్లాడాను. సో ఎలా జరిగింది అనేది ఇంకా మనకి వివరాలు రాలేదు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద ఫుల్ స్టోరీ నా.
గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అండి, మన క్రైస్తవ సహోదరుల కోసము ప్రేయర్స్ చేస్తూ ఉండండి. సేవకుల కోసము, వారి ప్రయాణాల కోసము, పరిచర్య నిమిత్తము దయచేసి ప్రతి ఒక్కరు డినామినేషన్స్ అని చూడకుండా అందరి సేవకుల కోసం, రైట్, మన సంఘము మా సేవకుల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థనలో పెట్టండి. దేవుడు కృపాక్షేములు అనుగ్రహించాలి. ఎందుకంటే దుష్టులు చాలా మంది ఉన్నారండి బయట, చాలా మంది దుష్టులు బయట ఉన్నారు. ప్రేయర్ చేయండి ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రవీణ్ పగడాల గారని నా స్నేహితుడండి ఆయన. అలాగే ఆయన ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు కూడా. ఎప్పుడు ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన సడన్గా చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి, సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాను. రాజమండ్రి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఇది బయటికి తీసుకురావాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది మతం రంగు పులుముకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి, పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయటకు తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అలాగే ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇన్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి పరిశీలించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన నిజానిజాలు ఏంటో బయటికి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, క్రైస్తవ పెద్దలు చాలామంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరితోటి ఏ విధమైన విరోధాలు లేకుండా ఆయన చాలా బాగా పనిచేసిన విధానం. కానీ ఆయన సొంత డబ్బులు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి ఆయనకి, ఆయన సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని దాని మీద వచ్చే ఆదాయంతో చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. చాలామందికి సహాయం చేశాడు. బైబిల్స్ అంటే బైబిల్స్ ఇస్తాడు, చదువుకోకపోతే ఫీజులు కడతాడు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది నేను బతకలేకపోతున్నానన్న అంటే వ్యాపారాలు పెట్టించాడు. ఆ ప్రవీణ్ పగడాల గారు ఇలా సడన్గా అయిపోవడం అనేది నిజంగా మా నాన్నగారు చనిపోయారు. నేను మొట్టమొదటి బయటికి రావడం ఇదే విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా చివరి వరకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఆయన వెనక మా సోదరుడు, నా మిత్రుడు వెనక ఆ మృతి వెనుకున్న కారణాలు ఏంటో త్వరగా ప్రభుత్వం ద్వారా దీన్ని బయట పెట్టించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.